హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసేసుకొని పెసరపప్పు చారుని ఈరోజు రెడీ చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో పెసరపప్పు, శనగపప్పు, వాటర్ కూడా వేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 నుంచి 6 వరకు ఉల్లిపాయలు, 2 మిర్చి, అలాగే 12 టమాటో, ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి పెట్టి మెత్తగా మిక్స్ చేసుకొని ఇందులో నానబెట్టుకొని రసం తీసిన చింతపండుని, అలాగే కారాన్ని, సాంబార్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన దాంట్లో ఒక చిన్న ముక్క వరకు బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక స్పూన్ వరకు గీ వేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపు మొత్తం ఎర్రగా కాగనివ్వండి. ఇలా కాగిన తర్వాత పప్పుచారులో వేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, మాటలు ఉండవు అసలు.